వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ పై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ముందుగా విద్యుత్ పైనే సమావేశం ఏర్పాటు చేశారు. మనందరికీ తెలిసిందే, దాదాపు 85,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టు కూడా అధికారులు చెప్పడంతో ఇక సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ ప్రక్షాళనపై పూర్తిగా ఫోకస్ కూడా పెట్టారు. సో అసెంబ్లీ ఎన్నికల్లో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామన్న హామీ సాధ్యాసాధ్యాలను రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి అన్నది ఒక్కొక్కటిగా ప్రస్తుతమైతే బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికైతే విద్యుత్ శాఖ 85,000 కోట్ల అప్పుల్లో ఉందన్నది అవాస్తవమని, 1,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని విద్యుత్ శాఖలో పనిచేసే రిటైర్డ్ అయిన అధికారులు చెప్తూ ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. మరి ఈ విద్యుత్ సంక్షోభం నుంచి రేవంత్ ప్రభుత్వం ఎలా గట్టెక్కబోతోంది? ఇన్ని సవాళ్లని ఎదుర్కొని పేదలకు ఇంటింటికి ఉచిత విద్యుత్ అమలు చేయడం సాధ్యమేనా? మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఆల రామకృష్ణ గారు. ఆయన రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఐ సెడ్ రిటైర్డ్. ఎస్ సార్. సార్, ఏంటి సార్ ఇంత సంక్షోభం ఎందుకని వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్? అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది సార్? 2014లో మన రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అంతకుముందు అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ జనాభా ప్రాతిపదికన విడగొట్టినప్పుడు ఇస్తారు ఎలక్ట్రిసిటీ యూనిట్లు, అదే ప్రొడ్యూసింగ్ యూనిట్స్ని జనాభా ప్రాతిపదిక మీద ఇస్తే తెలంగాణకి చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి 65% వాళ్ళకి పోతుంది, 35% ఇక్కడ వస్తుంది. కానీ కన్జంప్షను ఇక్కడ 65% ఉంది, అక్కడ ఓన్లీ 35% ఉంది. ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి అంధకారం అవుతుంది, మీరు అడక్కండి, రాష్ట్ర విభజన అడగకండి అని ఆయన సమైక్యవాదిగా ఆ రోజు చెప్పడం జరిగింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు అసెంబ్లీలో, ఇవ్వడం జరిగింది. ఆయన ఆ దృష్టిలో పెట్టుకున్నారు. కానీ యాక్చువల్గా రాష్ట్రం ఇవ్వాలని అప్పుడు ప్రభుత్వం డిసైడ్ చేయడం, సోనియా గాంధీ గారు, అలాగే ఇస్తే ఇక్కడ కరెంటు సంక్షోభం లేకుండా చేయాలనేది ఎలా అని ఆలోచించి ఆస్తులు అప్పుల దగ్గర నుంచి అన్ని విషయాల్లో, ఉద్యోగులు అన్నిటిలో కూడా పర్సంటేజు జనాభా ప్రాతిపదికనే చేశారు. కానీ ఒక్క ఎలక్ట్రిసిటీ రంగంలో ఈ ఉత్పత్తి కేంద్రాలని కన్జంప్షన్ బేస్డ్, వినియోగంతో సంబంధించి దీన్ని విడగొట్టారు. అలాగా తెలంగాణకి 65% ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ఆంధ్రాకి 35% ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అదే దీనివల్ల ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం చూపించిన తెలివైన చర్య వల్ల ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం అది రావడం, వాళ్ళు కూడా కాంగ్రెస్ వస్తుందని అనుకున్నారు ఆ రోజు. కానీ కేసీఆర్ గారు తన్నుకుని పోయినాడు దీన్ని 2014లో. ఎనివే ఆయన ప్రభుత్వానికి ఆనందకరంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి ఆ రోజుని ఆ చట్టంలో అలా పెట్టడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఆ రోజుల్లో కరెంటు కష్టాలు కొంచెం తగ్గినాయి. తర్వాత 24 అవర్స్ విద్యుత్ మేము ఇస్తాము అని అనుకున్నారు, ఇచ్చిర్రు సార్ ప్రభుత్వం. అయితే అప్పటికే మనం విడిపోయినప్పుడు 22,000 కోట్ల అప్పు ఉంది. సో ఆ అప్పు అండ్ ఇప్పుడేమో పూర్తిగా అసలు అప్పులో కూరుకుపోయింది, పూర్తిగా అసలు అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఇట్లాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి సార్? ఆ రోజుని మీరు అన్నట్టుగా 22,000 కోట్ల రూపాయలు అప్పున్నమాట వాస్తవం. మన వాటాగా తెలంగాణ సంస్థలకి 22,000 కోట్లు అప్పున్నమాట వాస్తవం. ఆ తరువాత మరి వీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంధకారం అయిపోతుంది అన్నాడు కాబట్టి ఆ పాయింట్ని వీళ్ళు తీసుకొని మేము రోజు 24 అవర్స్ సప్లై ఇస్తాం, మేము చూడండి, మా పని విధానం చూడండి అని ఈ ఎలక్ట్రిసిటీ మీద చాలా ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఫోకస్ చేయాలంటే మనకి యావరేజ్గా రోజుకి 250 మిలియన్ యూనిట్లు కావాలి. 250 కావాలంటే మన దగ్గర ఉన్నది ఆ రోజు 85 మిలియన్ యూనిట్లే మన దగ్గర. ఏమండి,
85 అంటే 165 మిలియన్ యూనిట్లు ఎక్కడి నుంచి తేవాలి? అవును. అప్పటికే మన సెంట్రల్ సెక్టార్ ఎన్టీపీసీ నుంచి కొంత వస్తుంది. అలాగే సోలారు అవి అప్పుడే స్టార్ట్ అయినాయి. ఇలాగా మన వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లోనే 185 మిలియన్ యూనిట్లు, ఎంత పర్సంటేజ్ చూడండి, మేజర్ పర్సంటేజు అదర్ దాన్ తెలంగాణ ప్రొడక్టివిటీ ఈ థర్మల్ హైడల్ నుంచే కాకుండా ఇవి మన జన్కో కాకుండా బయటే కొంటున్నారు ఎక్కువ పవర్ని. ఈ కొనే దగ్గర ఎక్కువ పెట్టి కొన్నారు అనేది ఒక పాయింట్ ఉంది. ఎక్కువ కొన్నారు, పవరు 24 అవర్స్ మన వాళ్ళకి ఇవ్వాలి. ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నది తప్పు చెయ్యాలి, మనం పాపులర్ అవ్వాలనేది ఈయన ఉద్దేశం. ఆ ఉద్దేశం వెనకాల సంస్థ ఎంత నష్టపోతుందో ఆయన చూసుకోలేదు. ఇబ్బడి మొబ్బడిగా పవర్ కొన్నారు. ఆ కొనడంలో ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో కొంటే, గ్రిడ్లో కొంటే ఎప్పటికప్పుడు పే చేయాలి డబ్బులు. ఒక 1 వీక్ 10 డేస్లో పే చేయకపోతే చట్ట ప్రకారం జప్తుకు వస్తుంది. ఇక ప్రైవేట్ సెక్టార్లో పాపం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఈ సోలార్ పవర్ యూనిట్లు పెట్టారు. దాదాపు 3000 మెగావాట్లు వాళ్ళే పెట్టారు, ప్రైవేటు వాళ్ళు. బ్యాంకులు ముబ్బడిగా లోన్లు ఇచ్చినాయి. దాంతో వాళ్ళు పెడితే అది మనకి సేఫ్ అయింది. వాళ్ళు బయట అమ్ముకోవడానికి లేదు, మన లైన్లకే ఎక్కించాలి వాళ్ళు. అందువల్ల వాళ్ళు గత్యంతరలేని పరిస్థితుల్లో బయట ఎక్కువ రేటు ఉన్నా కానీ మనకు అగ్రిమెంట్ అయ్యి తక్కువ రేటుకి సప్లై చేశారు. యాక్చువల్ పొజిషన్ చెప్తున్నాను నేను. అలాగా ఆ తర్వాత సింగరేణి వాళ్ళు కూడా వాళ్ళ ఓపెన్ కాస్ట్ మైన్స్ మీద వాటి మీద సోలార్ ఈ సిస్టమ్ పెట్టుకొని వాళ్ళు 2000 మెగావాట్ వాళ్ళు సప్లై మొదలుపెట్టారు. అలాగే సింగరేణి వాళ్ళు బొగ్గు ఉంది కదా మనకి, మనం కూడా జనరేటింగ్ స్టేషన్ కట్టుకుందామని కాంగ్రెస్ హయాంలోనే డిసైడ్ అయ్యి భూపాలపల్లిలో పవర్ స్టేషన్స్ కట్టారు. ఈ రకంగా ఆ సోలార్ పవరు ఆఫ్ సింగరేణి, థర్మల్ పవర్ సింగరేణి అవన్నీ కూడా మన తెలంగాణ ట్రాన్స్కో హోల్ మొత్తంలో తీసుకున్నప్పుడు చాలా తక్కువ పేమెంటే ఇచ్చాం. యాజ్ ఆన్ డేట్ ఇవాళకి 30,226 కోట్లు మాకున్న సమాచారం ప్రకారం మనం పవర్ పర్చేజ్కి సింగరేణికి బాకీ పడ్డాం. ఇంకా కోల్ కోల్కి 6,000 కోట్లు చిల్లర చెప్తున్నారు. కోల్ కొన్నది వాళ్ళ బొగ్గే కదా వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ప్రధాన వ్యాపారం బొగ్గు. వాళ్ళు థర్మల్ స్టేషన్స్ పెట్టుకున్నారు, సోలార్ స్టేషన్స్ పెట్టుకున్నారు. కాబట్టి అది కూడా ఇక్కడ చైర్మన్ ప్రభాకర్ రావు గారికి, అక్కడ శ్రీధర్ గారికి ఇద్దరికి బాసు కేసీఆరే. కాబట్టి శ్రీధర్ గారికి చెప్పి ఆల్మోస్ట్ డబ్బు అడగకుండానే ఆయన సప్లై చేయించాడు. ఆ రకంగా ఇవాళ మనం సింగరేణికి విద్యుత్ పర్చేజు సంబంధించి 30,226 కోట్లు మనం పే చేయాలి. బొగ్గుకి అలాగే మళ్ళీ 6,000 కోట్లు. ఈ అప్పుల్లో భాగం ఇవన్నీ. అలాగే రీపేమెంట్ ఎందుకు చేయలేకపోయింది మరి సర్కారు? ఎందుకని ఆ దిశగా ఆలోచించలేకపోయింది? అంత ఆదాయం ఎక్కడుంది డిపార్ట్మెంట్కి? నా జీతం 100 రూపాయలు, నా ఖర్చు 150 రూపాయలు అయితే నేనేం రీపేమెంట్ చేస్తాను? నేను ఇంకా ఎప్పుడు 50 రూపాయలు అప్పే చేయాలి నేను. ఈయన ఏంటంటే అట్లా చూపిద్దామంతే, ఇలా పిక్చర్ చూపించడం, ప్రజల మన్నన పొందాలి. ఒక 5 ఏళ్ళు దాటుకున్నాడు మొన్న మధ్యలో, ఇంకో 5 ఏళ్ళు కొడదాం అనుకున్నాడు. ఇంకో 5 ఏళ్ళు అయితే ఆయన్నే పరిగెత్తిచ్చేవాళ్ళు జనాలు. ఎటువే తెలంగాణ ప్రజలు మనమందరం కూడా అదృష్టవంతులం కాబట్టి ఆ రాక్షస పాలన పోయింది. ఆ యొక్క దుర్మార్గ పాలన, దుష్టపాలన అంటాను నేనైతే. ఎన్ని తప్పులు చేశారంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో చెప్పనలో గాలి తప్పులు చేశారు. మీకు టైం ఉంటే గంటల కొద్దీ నేను ఏకరవ పెడతా. ఉద్యోగులు వీళ్ళు చేసే తప్పులు ప్రశ్నిస్తారని ఉద్యోగుల మధ్య ఆంధ్ర తెలంగాణ అనే యుద్ధం పెట్టారు. ఒకరోజు ఆల్ ఆఫ్ ది సడన్ ఇంట్లో తగువాడుకుంటే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని ఎవరో తరిమేసినట్టు ఆంధ్ర ఉద్యోగులందరినీ కూడా మీరు అమరావతి వెళ్ళిపోండి అని తలుపులు మూసేశారు. ఎక్కడైనా జరుగుతుంది ఇలాంటి అన్యాయం? ఏంటంటే ఇలా గడబళ్ళు సృష్టిస్తే అలా కాకుండా ప్రతి కేడర్లో కూడా ఇది ప్రమోషన్ల గొడవ. ప్రతి వ్యక్తి కూడా కోర్టుకి ఎంతో కొంత సమర్పించుకున్నాడండి లాయర్లు పెట్టుకొని. ఆ విద్యుత్ సంస్థలో ఉన్న
ప్రతి ఎంప్లాయీ కూడా ఎవరికి ప్రమోషన్ లేకుండా గడబడ చేయడం, వాడికి ఇలాగా వీడికి ఇలాగా ఈ కేడర్కి అలాగా అని ఏదేదో గందరగోళం. ఓ పక్కన ఆంధ్ర వాళ్ళు 1400 ఎంప్లాయీస్ని బయటికి తూసేయడం, ఎన్ని తప్పులు చేయాలంటే అన్ని తప్పులు చేయడం, కోర్టుల్లో పెద్ద పెద్ద లాయర్లని ఎక్కువ మంది లాయర్లు పెట్టి దీన్ని తాత్సారం చేయించడం. 4 సంవత్సరాలు పట్టింది సుప్రీంకోర్టులో ఆ తగు తీరడానికి. ఆ రోజే నేను డిమాండ్ చేశాను కేసీఆర్ గారిని రిజైన్ చేయమని. నువ్వు తప్పుడు కేసు వేసావు, నువ్వు ఓడిపోయావు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి. ఒకప్పుడు బస్సులు జాతీయం చేస్తే కోర్టులు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక తీర్పు ఇచ్చింది, అది చెల్లదయా నువ్వు ఇచ్చిన ఆర్డర్ అంటే ఇమ్మీడియట్గా ఆయన రిజైన్ చేశాడండి. ఆ వాల్యూస్ ఆ విలువలున్న రాష్ట్రం మంది. అటువంటి రాష్ట్రంలో ఏంటంటే దుర్మార్గం బుద్ధులు ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఉన్నది కూడా మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారంలో ఈయన సిద్ధహస్తుడు. సార్ ఇప్పుడు జనరల్ పబ్లిక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, ఇంత సంక్షోభంలో విద్యుత్ సంస్థ సంక్షోభం అంటే వాళ్ళు చేసిన అప్పులే సంక్షోభం. ఆఫీసర్లు సమర్థవంతమైన ఆఫీసర్లు ఉన్నారు. ఒక మేనేజ్మెంట్లోనే ఆయన తాబేదారులు, ఆయన అదిరించి బెదిరించి లొంగ తీసుకున్నాడు. మంచి ఆఫీసర్లు వచ్చారు అప్పుడు, కానీ వీళ్ళందరూ మంచి ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. కొంతమంది ఏదో ప్రభాకర్ రావు గారు లాంటి వాళ్ళు, కొంతమంది ఆ శ్రీనివాసరెడ్డి గారు లాంటి డైరెక్టర్, ఇట్లాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది మంచి ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కేసీఆర్ గారు ఆయన అధికారం శాశ్వతం, నేను ఒక 50 సంవత్సరాలు నేనే పరిపాలిస్తాను, నేను చెప్పినట్టే మీరు అన్నారు. వీళ్ళు ఆ మత్తులో పడిపోయి ఆయన ఏది చెప్తే అది చేశారు. ఇవాళ మొత్తం ప్రజల దగ్గర వాళ్ళు కూడా తలదించుకోవాల్సి వచ్చింది. ప్రభాకర్ రావు గారు ఒక దినసరి వేతనం మీద డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వ్యక్తి, ఒక బీకామ్ గ్రాడ్యుయేట్ ఆయన పివి నరసింహరావు గారితో ఉన్న కుటుంబ సాన్నిహిత్యంతో డిపార్ట్మెంట్లో అంచెలంచెలుగా వెదిగి తెలివైన సమాజానికి చెందిన వ్యక్తి కాబట్టి సిఎండి సాయి అక్కడికి వెళ్ళిపోయాడు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని ఆయన హయాంలో ఒకసారి కింద బయటికి పంపించాడు. పంపిస్తే ఆయన ఈయన చిచ్చా అని పిలిచే కేసీఆర్ దగ్గర చేరాడు. ఆయన చేరి మొత్తానికి మళ్ళీ సీఎండీగా. యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ బోర్డు ఎప్పుడూ కూడా ఉన్నత విలువలు, సాంకేతిక విలువలు ఉన్న వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు అయినా సరే వాళ్ళు సాంకేతికంగా అంటే టెక్నికల్గా సౌండ్ అయితే తప్పితే ఎవరిని వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అజయ్ జైన్ గారు పనిచేశారు, మరి రమాకాంత్ రెడ్డి గారు ఐఏఎస్ పనిచేశారు, కుట్టి గారు పనిచేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. అలాగే ఇక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నార్ల తాతారావు గారు ఎంత గొప్ప ఆయన. మీకు ఇంకో విషయం చెప్తాను, అసలు తెలంగాణ పొజిషన్ ఇవాళ ఏంటో తెలుసా మీకు? 2014లో మన సంస్థలన్నీ కూడా నెంబర్ 1 ఇన్ ఇండియా, నెంబర్ 1, 2, 3 ఆ పొజిషన్లో ఉండేవి ఆ రోజుల్లో. ఇవాళ మన పొజిషను 29 రాష్ట్రాల్లో 25వ స్థానానికి దిగజారిపోయినాయి. పొజిషన్ ఎట్లా ఇస్తారు సార్? పొజిషన్ అనేక దానికి ఫ్యాక్టర్స్ ఉంటాయి. కలెక్షన్ చేయడం, సప్లై ఇవ్వడం ఒకటే కాదు. సప్లై కొన్ని తెచ్చి ఇచ్చేయడమే ఒక పాయింట్ కాదు. నువ్వు కలెక్షన్ చేస్తున్నావా, నువ్వు అప్పులు లేకుండా మెయింటైన్ చేస్తున్నావా, బ్యాలెన్స్ చేస్తున్నావా, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్ని చూసిన తర్వాత 25వ స్థానం ఇచ్చారు తెలంగాణ పవర్ బోర్డుకి. అంత నాశనం చేశారు ప్రభాకర్ రావు అండ్ దిస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు సిఎండికి అసలు ఏం అర్హతలు ఉండాలి సార్? సిఎండి అంటే ఇది టెక్నికల్ సంస్థ అమ్మా. క్షణం సేపు ఒక్క క్షణం పవర్ ఆగితే మనం ఏది నడవదు, ట్రైన్లు ఆగిపోతాయి, మొత్తం యంత్రాల పారిశ్రామిక ఓడలన్నీ ఆగిపోతాయి. టెక్నికల్గా ఉండాలి. లక్కీలీ ఆయన ఎంత వేరే రకంగా ఉన్నా టెక్నికల్గా ఉన్న సౌండ్గా ఉన్న ఆఫీసర్లు 99% ఉన్నారు డిపార్ట్మెంట్లో, డెడికేటెడ్ పీపుల్. వాళ్ళ వల్లే ఎప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉంది. వీళ్ళు చేసింది ఏంటంటే ఇన్ని గొడవలు చేసినా కానీ చాలా చక్కగా మన ఇంజనీర్లు పనిచేశారు కాబట్టి, మన స్టాఫ్ పనిచేశారు కాబట్టి సంస్థ నిలబెట్టుకున్నారు. ఇవాళ అప్పులే సంక్షోభం తప్పితే వేరేది కాదు. ఈ అప్పుల సంక్షోభం నుంచి గవర్నమెంట్ కాపాడాలి. ఎట్లా సహాయం చేయాలి? ఏమండి, వరదలు వస్తే తుఫాన్లు వస్తే గవర్నమెంట్ సహాయం చేయదా? అలాగే ఒక ఆఫీసర్ నాశనం చేసిపోతే గవర్నమెంట్ ఆదుకోవాలి.
ఇది ప్రజల సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ప్రభుత్వం ఆదుకుంటుంది, తప్పకుండా ఆదుకుంటుంది. సార్ ఇట్లా వీళ్ళందరూ చేసుకుంటూ పోతే, ప్రభుత్వం ఆదుకుంటా పోతే మరి ఈ అప్పులు పెరుగుకుంటా పోవా? అది కూడా మన అప్పులు పెంచిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని రికవరీ చేస్తారండి. వాళ్ళు ఏమైనా ఇవన్నీ పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టుంటారు కదా, ఈ దొంగ పనులన్నీ చేసి అవన్నీ లాక్కొస్తారు. సార్ ఎక్కడ చేసిండ్రు సార్? 24 గంటల పవర్ అగ్రికల్చర్కి ఇచ్చిండ్రు. అవును, అప్పుడు రైతులు పంటలు పండించుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అదెంత ఎట్లా రికవరీ చేస్తారు? రైతుల నుంచి రికవరీ చేయమని ఎవరు చెప్పారండి? అసలు ఉచిత విద్యుత్ పెట్టిందే కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అవును, యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మధ్య మనకి అమెరికా వెళ్ళినప్పుడు ఆయన రైతు బిడ్డ కాబట్టి మనకు కంటిన్యూస్గా 24 గంటలు ఇచ్చిన మోటార్లు తిరగవు మనకి. మాకు క్షేత్ర పరిశీలనలో మాకు ఎప్పుడు చెప్పేవారు, మాకు కంటిన్యూస్గా తెలంగాణలో 3 గంటలు వస్తుందండి నీరు, మాకు గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ చేయండి, మళ్ళీ చేస్తే మళ్ళీ నీరు వస్తుంది, మళ్ళీ మీరు కంటిన్యూగా ఇచ్చినా మేము వాడుకునేది అంతే అనేవాళ్ళు వాళ్ళు. ఆ ఉద్దేశంతో ఆయన చెప్తే ఆయన 3 గంటలు ఇస్తానన్నాడు, ఆయన 3 గంటలు ఇస్తానన్నాడని అబద్ధాలు ప్రచారం చేసి తండ్రి కొడుకులు అల్లుడు అంతా కూడా పాపం కూడగట్టుకున్నారు. ప్రజలు విజ్ఞానవంతులు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజల్ని, ఈ పౌర సంఘాలు, మరి ఇవాళ కోదండరాము గారు, ఆకునూరు మురళి గారు, విఠల్ గారు, ఇలాంటి మిత్రులందరూ కూడా మా మిత్రులు, మేమందరం కలిపి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఎన్నో మరి పాంప్లెట్ల రూపంలో, పుస్తకాల రూపంలో, సోషల్ మీడియాలో రిస్క్ తీసుకొని మాకు ఎన్ని బెదిరింపులు వచ్చినా కానీ మేము ఇవాళ ఈ దుష్ట ప్రభుత్వాన్ని మార్చండి, మునిగిపోతుంది తెలంగాణ. గురించే చెప్తున్నా సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యుత్ ప్రక్షాళనపై పూర్తిగా ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. విద్యుత్ ప్రక్షాళన అంటే ఏం చేయాలి? ఏమి లేదు, ప్రక్షాళన అంటే మేనేజ్మెంట్ని పూర్తి స్థాయిలో మార్చి సమర్థవంతులైన అవినీతి రహిత మేనేజ్మెంట్ని సృష్టించాలి. ఆయన కష్టపడి పనిచేసే వాళ్ళని, వృద్ధులైన వాళ్ళు కాదు, వాళ్ళు 80 ఏళ్ల వయసున్న చైర్మన్ గారు ప్రభాకర్ రావు గారు, ఇంకొక ఆయన సీఎం గారు బంధు వరంగల్ చైర్మన్ గోపాలరావు గారు. మీరు మొత్తం మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే ఎలాంటి వినండి. ఆ గోపాలరావు గారికి 80 ఏళ్ళు, ఇంకో శ్రీనివాసరెడ్డి అన్న ఆయన సిద్దిపేటలో ఆయనతోటి చెట్లపేక ఆడేవాడట, ఆయన్ని ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వేసేసినాడు. యాక్చువల్గా డైరెక్టర్లో ఇదే అంటే 65 ఏళ్ళు దాటకూడదు. ఓకే, అసలు మన దగ్గర రూలు రెయిము ఏమీ లేదు. ఒక రెగ్యులేటరీ కమిషన్ ఉంది. రెగ్యులేటరీ కమిషన్కి చైర్మన్గా ఓ రిటైర్డ్ హైకోర్టు జడ్జి కానీ చీఫ్ జస్టిస్ కానీ ఉంటారు. ఆయన నాంపల్లి కోర్టులో ఒక లాయర్ గారు, చిన్న లాయర్, నాకు తెలిసిన సమాచారం ప్రకారం నాంపల్లి కోర్టులో చిన్న లాయర్ గారు ఆయన బంధువుని తెచ్చి రెగ్యులేటరీ కమిషన్కి వేసాడండి. నేను దీని మీద ఆర్టీఐలు అడిగాను, నువ్వు ఏ పద్ధతిలో ఈ శ్రీనివాసరెడ్డి గారిని అపాయింట్ చేసావు, నువ్వు ఏ పద్ధతిలో ఈ ఈఆర్సీకి చైర్మన్గా వేసావని అడిగితే ఏనాడు సమాధానం చెప్పలే. ఇవాళ ఆర్టీఐ అంటే ఆయనకి బొమ్మలాట. 60,000 జీవోలు ఇష్యూ చేసి కూడా బయట పెట్టినాడు ఆయనే ప్రభుత్వ అధినేత అండి. యథా రాజా తదా ప్రజ అన్నట్టు అధికారులంతా అలసత్వంతో, అవినీతితో చాలామంది ఇవాళ తెలంగాణను భ్రష్టు పట్టించారు. ఏమండి, జీవో ఇష్యూ అవగానే కంప్యూటర్లో పెట్టాలి, అదే ఎలక్ట్రిసిటీ బోర్డులో కూడా అంతే దుష్టత్వం. ఇంకో మోసం జరిగింది. సోలార్ పవర్ ప్రాజెక్టులు ఉండేవి. సోలార్ పవర్ ప్రాజెక్టులు వాళ్ళకి డబ్బులు పే చేసేవాళ్ళు కాదు 2 ఏళ్ళైనా. ఎందుకంటే సోలార్ పవర్ ఎక్కువ డెవలప్ అయితే తెలంగాణలో బయట పవర్ కొనలేం కదా, బయట ప్రైవేట్ వాడి దగ్గర కొంటే కమిషన్లు వస్తాయి కదా, అది చేశారు. ఇంకో గొప్ప విషయం ఉంది, మనం తెలంగాణ రాగానే సోలార్ పవర్ ఎక్కువ లేదు. ఛత్తీస్గఢ్తో పక్క రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దేశంలోనే ఇవాళ సర్ప్లస్ పవర్ ఉంది. మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న మంచి నిర్ణయాలతో చక్కటి పవర్ ఉంది. ఏ రాష్ట్రంలోని పవర్ కట్లు లేవు. ఇవాళ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, తెలంగాణ ఒకటే వెలిగిపోవట్లేదు, అంతా వెలిగిపోతుంది దేశం అంతా. ఈ పరిస్థితిలో ఛత్తీస్గఢ్ తోటి ఓ 1000 మెగావాట్స్ ఒప్పందం చేసుకున్నారు మన రాష్ట్ర విద్యుత్ సంస్థ. చేసుకుంటే
ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఉంటాయి. నువ్వు నా దగ్గర సప్లై తీసుకోకపోతే నెలకి ఇన్ని కోట్లు కట్టాలని ఒకటి ఉంటుంది. తీసుకున్నా తీసుకోకపోయినా వాడకపోయినా కట్టాలి. వాడుకుంటే యూనిట్కి 5 రూపాయల మధ్య 5-6 రూపాయల మధ్య ఏదో ఫిక్స్ అయింది, ఆ డబ్బు కట్టాలి. వీళ్ళు ఏం చేశారంటే బయట పవర్ కొంటేనే మనకు కమిషన్ వస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కొంటే ఎవడిస్తాడు పైసలు? ఛత్తీస్గఢ్ నుంచి కొంటే కమిషన్లు రావని కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళతో తగువ పెట్టుకొని లైన్ కూడా వేసినారు, కొత్త లైన్లు కోట్లు పెట్టి తగువ పెట్టుకొని ఆ పవర్ని తీసుకోకుండా వీళ్ళు ప్రైవేట్లో బజార్లో 3 రూపాయలు ఉంటే 6 రూపాయలు కొనేవాళ్ళు. ఒక్కసారి 21 రూపాయలు కూడా కొన్నారు మ్యాక్సిమం పీక్లో. ఇలాంటి కమిషన్లతోటి మొత్తం అంతా భ్రష్టు పట్టించారు. మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డు దివాళా తీయించారు. పవర్ పర్చేజ్లోనే ఎక్కువ ఇది జరిగింది. ఒకనొక స్టేజ్లో రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం ఏదో పవర్ క్రైసిస్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేశారు అని అన్నారు. నిజంగా అట్లా క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా సార్? జస్ట్ ఆరోపణ మాత్రమేనా అది? నేను సీఎం గారు అనేదాన్ని నాకు అంత నాలెడ్జ్ లేదు. మరి వారికి ఉన్న సమాచారం మరి ఇంకా విస్తృతంగా ఉంటుంది కాబట్టి నాకున్న సమాచారం ప్రకారం డిపార్ట్మెంట్లో సుక్షితులైన నిజాయితీ గల అధికారులు ఉన్నారు. ఆల్మోస్ట్ 100%. వాళ్ళ వల్ల డిపార్ట్మెంట్కి వచ్చే నష్టం లేదు. కేవలం మేనేజ్మెంటు ఈ అప్పులనే తీవ్ర సంక్షోభాన్ని ఎలక్ట్రిసిటీ విద్యుత్ సంస్థ క్రియేట్ చేసింది. ఆయన ఎలా మూసేశాడంతే. పుండు పడింది శరీరం మీద, దాన్ని చికిత్స తీసుకోకుండా నువ్వు మూసేస్తే మొత్తం బాడీకే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. అట్లా చేసినాడు. ఇసుక మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఇంజనీర్ ఆయన. ఇవాళ ఆ ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదు. 130 కోట్ల రూపాయలు మొత్తం వృధా అయింది. ఏమండి మీరు వినాలి. తర్వాత ఇవాళ మంత్రి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి ఎలక్ట్రిసిటీ అయినా కానీ ఒక మనిషి విధానం మీరు తెలుసుకోవాలి. ఇసుక మీద ఎవడన్నా ప్రాజెక్ట్ కడతాడంటే ద గ్రేట్ ఇంజనీర్ ఆఫ్ ఇండియా. సార్ ఆ టాపిక్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మిమ్మల్ని పిలుస్తాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు సార్ ఇప్పుడు 200 యూనిట్లు ఇప్పుడు గృహ అవసరాల కోసం ఫ్రీగా ఇద్దామని కాంగ్రెస్ సర్కార్ ఒకటి అనౌన్స్మెంట్ చేసింది. ఆల్రెడీ సంక్షోభంలో ఉంది. ఇది ఎట్లా ఇస్తారు? దీనికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? మళ్ళా అది కూడా ఒక సంక్షోభమేగా. సంక్షోభం లేదు, ఏమీ లేదు. పవర్ పర్చేజ్లో ఒక్క నెల అవినీతి చేయకపోతే దీనికి 4,000 కోట్లు కావాలి. ఈ బీపీఎల్ పీపుల్కి 200 రూపాయలు కరెంటు బిల్లు పే చేయడానికి కేవలం 4,000 కోట్లు 200 యూనిట్లు ఇవ్వాలంటే ఈ 4,000 కోట్లు ఒక్క నెల అవినీతి చేయకపోతే ఎలక్ట్రిసిటీ బోర్డులో బంపర్గా చేయొచ్చు. ఈ స్కీము ఆల్రెడీ పంజాబ్లో ఇంప్లిమెంట్ అవుతుంది, ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతుంది, కర్ణాటకలో సక్సెస్ అయింది. మన దగ్గర ఎందుకు కాదు, మన రిచ్ స్టేట్. ఈ రిచ్ స్టేట్ని వీళ్ళు తప్పుడు పద్ధతులతోటి వీళ్ళు మొత్తం దోచేశారు. ఈ తాబేదారులు, ఈ బీకామ్ స్టూడెంట్. అది సార్ ఇప్పుడు 1.20 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెడతారు ఏంటి అనేది మీరేమైనా ఐడియా చెప్పగలుగుతారా? అంటే 200 మెగావాట్ల గృహ అవసరాల కోసం 200 యూనిట్లు వాడేవాళ్ళు ఎవరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముండొచ్చు? బీపీఎల్ఏ అంతేనా? అదే తీసుకుంటారా సార్? ఇప్పుడు గత సంవత్సరం వాళ్ళు ఏడాదిగా వాడిన యూనిట్స్ అన్ని తీసుకుంటారు. తీసుకొని 12తో భాగిస్తారు. ఒక సమ్మర్లో ఎక్కువ వాడతారు, వింటర్లో తక్కువ వాడతారు. అలా 200 యూనిట్స్ వచ్చేవాళ్ళు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు బెలో పావర్టీ లైన్ నుండి సర్టిఫికేట్ ఆ విధి విధానాలు చేస్తారు. ఇతర రాష్ట్రాలు ఎలా చేశారో అలా చేస్తారు. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ సార్. విధి విధానాలు ఏముండొచ్చు, ఏం పెడితే బాగుంటది అని నా దృష్టిలో అదే. ఇలా గత ఏడాది కన్జంప్షన్ తీసుకొని దాన్ని 12తో భాగించి నెలకి 200 యూనిట్లు లోపల వస్తే ఒకటికి 200 12తో భాగించినప్పుడు 200 యూనిట్లు వస్తే వాళ్ళు బీపీఎల్ కింద వస్తారని నా ఉద్దేశం. అలా ఇస్తారు. ఓకే. జనరల్లీ ఎంత వాడతారు సార్ గృహ అవసరాల కోసం ఎవరైనా సరే? ఎక్కువ మంది 200 లోపులోనే ఉంటారు పేద ప్రజలు వాళ్ళందరూ. అవునా? ఓకే. సో ఆల్మోస్ట్ 2 ఫ్యాన్లు 3 ఫ్యాన్లు 4 లైట్లు, అందరికి ఒక టీవీ ఉంటుంది. అవును, ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ పేదలకు ఎక్కడ ఉంటాయి? పేదలు సార్ కమాన్ సార్, ఎందుకు ఉండట్లేదు సార్? ఇది కామన్. అంటే వాళ్ళు పేదలు అవరు. పేదలు అయ్యే వాళ్ళకి వస్తుంది ఆ స్కీము. వాళ్ళు తగ్గించుకోవాలి.
ఓకే, చెప్పండి. సో ఇప్పుడు 200 యూనిట్స్ అనేది విద్యుత్ వినియోగం ఫ్రీగా ఇవ్వబోతున్నాము అని అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు సార్ చాలా మంది. అదొక్కటే ఇది కాదు, కూడా చాలా నో ఉన్నాయి. సార్, ఫ్యాక్టర్స్ ఇది కూడా. సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే ఇది అవుతుందా కాదా, మరి రోజు అప్పుల గురించి విద్యుత్ సంక్షోభం కాబోతోంది ఇదే మాట్లాడుతున్నారు Yes, yes. కాబట్టి చాలా బాగా అడిగారు మీరు. ఇదేమన్నా ఇంప్లిమెంట్ అవుతుందా కాదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ సార్. నా అనుభవం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు నేను, కాంగ్రెస్ పార్టీ అభిమాని కూడా కాదు నేను, కేవలం మంచి పౌరుణ్ణి, భారతదేశంలో అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలనే భావంతో ఉన్నవాడిని, ప్రజల శ్రమతో వచ్చిన డబ్బు పెన్షన్ ద్వారా వస్తున్న మనిషిని, పెన్షన్తో బతుకుతున్న మనిషిని నేను చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక ఈ స్కీమ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తుంది. అందరిది తప్పకుండా ఎలక్ట్రిసిటీ బోర్డుని కాపాడుకుంటుంది, ముఖ్యమైన సంస్థ కాబట్టి. ఏముంది, కొన్నాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఉచితంగా బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేస్తున్నారు, దానికేం చెప్తాం. ఇక్కడ అలా లేదు కదా బటన్ నొక్కడాలు. అందువల్ల ఏ సంక్షోభం రాదు, సమర్థవంతంగా ఇక్కడ నడిపిస్తుంది. కొంచెం కాంగ్రెస్లో డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అలజడి ఎక్కువ ఉంటుంది అంతే. ఇది రాచరిక పాలన కాదు కదా, గడీల పాలన కాదు కదా, మన సీఎం ఎప్పుడు ఎలక్షన్ తప్పుడే కనిపిస్తాడు పాలన కాదు కదా. తెల్లారేటడుగు ప్రజా దర్బార్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఎలా ఉందో అలాంటి రోజులు మళ్ళీ వచ్చినాయి. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం గురించి పోరాడి ఈ ప్రభుత్వాన్ని పారదోలారు. లాస్ట్ టైం మేనేజ్మెంట్ ద్వారా గెలిచాడు ఆయన, ఈసారి అట్లా కాదు. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది సార్, కిరాయి పోర్షన్స్ ఒక 2 ఉన్నాయి సార్, పైన కింద కిరాయి పోర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఎలిజిబులా అంటే డిఫరెంట్ మీటర్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళందరూ ఎలిజిబులా? నేనేదో ప్రభుత్వం తరపున అనేది కాదు, నా అనుభవం ప్రకారం ల్యాండ్ లార్డ్ బహుశా అద్దెకిచ్చాడంటే ఆయన బీపీఎల్లోకి రాడు. అద్దెకున్న వాళ్ళు 200 యూనిట్ల కంటే వాళ్ళకున్న మీటర్లో 200 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నారంటే వాళ్ళు ఆటోమేటిక్గా బీపీఎల్లోకి వస్తారు. అలా వచ్చిన వాళ్ళందరినీ కన్సిడర్ చేస్తుంది డిపార్ట్మెంటు. ఆ మీటర్ మీద సబ్సిడీ ఇస్తుంది, ఇంకో మీటర్ మీద ఇవ్వదు. ఉంది కొంచెం క్రిటికలే ఇది, ఇలా మెయింటైన్ చేయడం చాలా శ్రద్ధగా ఉండాలి. ఎన్నో ఉన్నాయి పాయింట్లు ఇందులో, తప్పకుండా సమర్థవంతంగా చేయగలం మనం. దొంగ కనెక్షన్లు ఉన్నాయి అని కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు సార్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి. అవి మరి ఎన్ని ఉండొచ్చు సార్ మీ అంచనా ప్రకారం? ఎన్ని ఉంటాయి ప్రకారం దాన్ని ఎట్లా ప్రక్షాళన? తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చాలా మందికి అనుకూలంగా వ్యవహరిస్తూ, అసలు ఉదాహరణకు నేను డైరెక్ట్గానే చెప్తాను. ఇక ఓల్డ్ సిటీలో ఇవాళ 70% లాసెస్ అంటున్నారు. మేము ఆర్టీఏ ద్వారా ఇన్ఫర్మేషన్ అడిగాం, ఏ ఫీడర్లో ఎక్కడ నీకు ఎంత లాస్ వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఏనాడు ఆయన చైర్మన్ రఘుమారెడ్డి గారు నాకు ఎప్పుడు డేటా ఇవ్వలేదు. నేను చెప్తున్నాను, ఈ పత్రికాముఖంగా చెప్తున్నాను నేను, ఆయన ఇవ్వలే. ఎన్నో ఆర్టీఏలు రాసిన. ఇవాళ ఎంత దారుణం తెలుసండి, తెలంగాణలో ఆర్టీఏ కమిషనరే లేడు. మన్మోహన్ సింగ్ గారు ఆర్టీఏ చట్టం తీసుకొచ్చి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ గురించి అంత మంచి చట్టం తీసుకొస్తే 60,000 జీవోలు దాచేసిన ప్రభుత్వం ఇది. దీనికి ఏం ట్రాన్స్పరెన్సీ ఉంది, ఏమి ఆర్టీఐ ఉంది? ఇక్కడ అంతా ఇది ఒక రాక్షస రాజ్యం, ఇది రాచరిక పరిపాలన. మళ్ళీని మనం ముందుకెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళింది. 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. తెలంగాణ ఓల్డ్ సిటీలో ఎప్పటి నుంచి కట్టట్లేదు సార్? అసలు ఎన్ని ఉంటాయి? ఓల్డ్ సిటీలో ప్రతి వాళ్ళు డబ్బులు కడతారండి, కన్జంప్షనే తక్కువ వస్తుంది ప్రతి ఇంటికి. మరి ఎందుకు వస్తుందో అలాగా అనేది విజ్ఞులైన అధికారులు తేలుస్తారు. ఏమ్మా, అక్కడ ఏ మాత్రం ఇన్స్పెక్షన్లకు వెళ్ళినా కానీ ఆఫీసులు చాలా ఇబ్బంది పడ్డారు గతంలో. నేను స్వయంగా దఫాలుగా 7 సంవత్సరాలు ఓల్డ్ సిటీలో పనిచేశాను. నేను 96లో ఏడీగా నేను అక్కడ పనిచేశాను. పనిచేసినప్పుడు 70% లాసెస్ని 28% లాసెస్కి తీసుకొచ్చాం మేము. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి. ఇప్పుడు మళ్ళీ 70%కి వెళ్ళిందని మా మిత్రులు చెప్తున్నారు. ఆర్టీఏలో మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రఘుమారెడ్డి గారు, చైర్మన్ గారు. అందువల్ల అక్కడ లాసెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి నెల కోట్లాది రూపాయలు అక్కడ నష్టం వస్తుందని చెప్తున్నారు. ఇది సత్యం, ఎవరైనా లైవ్లో చెప్తున్నాం మనం. సార్, ఇప్పుడు విద్యుత్ సంక్షోభం మీద అప్పుల్లో కూరుకుపోయింది, ఇంకెన్ని రోజులు వినాలి? సో ఎప్పుడు బయటపడతాము? అసలు బయటపడే ఛాన్స్ ఉందా లేదా? ఇప్పుడు కామన్ మ్యాన్ తెలుసుకోవాల్సింది అదే సార్. ఎస్, విజ్ఞులైన ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా సహకారంతో ఇవాళ అన్నీ తెలుసుకొని
మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ప్రభుత్వం తప్పకుండా 100% రోటీ కపడావర్ మకాన్ ఎలాగో ఎలక్ట్రిసిటీ కూడా అలాగే. కాబట్టి ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ బోర్డుకి అప్పులు తీర్చడంలో సహాయపడి అవినీతి రహితంగా నడిపి చక్కగా మంచి దారిలో పెడుతుందని నాకు హోప్ ఉంది. అది 2-3 ఫ్యాక్టర్స్ ఏమైనా చెప్పండి సార్, ఎట్లా బయటపడచ్చు అనేది. ఎందుకంటే చెప్పాను కదమ్మా, మంచి సమర్థవంతమైన వయోవృద్ధులు కాదు. వయోవృద్ధులను ఎందుకు వేశాడు తెలుసా కేసీఆర్ గారు? వాళ్ళు చచ్చిపోతే ఎంక్వైరీలు ఉండవు, ఎన్ని తప్పులు చేసినా వాళ్ళతోటనే పోతుంది. వాళ్ళు ఆ పిల్లల్ని ఎవరిని పట్టుకోరు. అందుకే ముసలోళ్ళు వేసినాడు ఆయన. ఉన్నమాట డైరెక్ట్గా చెప్తున్నాను. గతకంటే ఏం చెప్తాం మనం? యంగ్ పీపుల్ని అవసరమైతే డిపార్ట్మెంట్లో పనిచేసే ఆఫీసర్లే డైరెక్టర్లుగా వర్కింగ్లో ఉన్న వాళ్ళే వేస్తే బాధ్యతగా ఉంటారు. రేపు పెన్షన్ రాదనో ఏదనో. అలాగే సంస్థలకి అంత టెక్నికల్ పీపుల్నే వేయాలి. ఐఏఎస్లు వేయండి, కొన్ని సంస్థలకు ఐఏఎస్లు వేయండి, కొన్ని సంస్థలకి నిపుణులైన అధికారులు వేయండి, పోటీ పెట్టండి. ఏమండి, 2 డిస్కమ్లు ఉన్నాయి, ఒక డిస్కమ్లో ఇంజనీర్ నేయండి, ఒక డిస్కమ్లో ఐఏఎస్ ఆఫీసర్ నేయండి, ఇద్దరు పోటీ పడతారు, మళ్ళీ నెంబర్ 1 స్థానానికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ విధానం అదే. గొప్ప గొప్ప ఆఫీసర్లు పనిచేశారు. ప్రసాద్ గారు, రిజ్వీ గారు, నేను చెప్పాలంటే సమారియా గారు నిప్పులు గడిగేవారు ఆ రోజుల్లో. ఇదేం రాజ్యం? ఎంక్వైరీ పెడతారు, వాడొచ్చి కలిస్తే పక్కన పడేస్తారు ఫైలు. ఎన్ని కుంభకోణాలు అంటే, కానీ నిజంగా ఈ కుంభకోణాలే పడితే మాత్రం ప్రజలకు సేవ చేయలేము. అన్ని కుంభకోణాలు ఉన్నాయి వీళ్ళు చేసినాయి. సరే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉద్యోగులు ఏం కోరుతున్నారు సార్? ఏం కోరుతున్నారు? ఒక ఎంప్లాయీ ఎప్పుడు ఏం కోరుకుంటాడండి? అతను చక్కగా జీతభత్యాలు రావాలి, అతను కష్టపడి పనిచేసే మంచి వాతావరణం కావాలి, తను రిటైర్ అయ్యే నాటికి పెన్షన్ బెనిఫిట్స్ రావాలని కోరుకుంటారు సాధారణమైన ఎంప్లాయీస్. ఆయనకి సకాలంలో ప్రమోషన్స్ రావాలని కోరుకుంటాడు. ఇవన్నీ డినైడ్ చేశారు. ఇంకా గమ్మత్తు, ఒక ఆఫీసర్ని, ఒక సిఈని డిఈ చేయడానికి, డిమోట్ చేయడానికి, ఆయన కోదండరావు గారికి కొంచెం అనుకూలంగా విద్యుత్ ఉద్యమాల్లో పాల్గొన్నాడని రఘు గారనే ఆఫీసరు సిఈగా ఉంటే, ఈ ప్రభాకర్ రావు గారు డిఈ చేయడానికి తెలంగాణలో 250 మంది ఆఫీసర్ని, సిఈల్ని, ఎస్సీలని అందరినీ డిమోట్ చేసి 2014లో ఏ పోస్ట్ ఉందో ఆ పోస్టులో వేసాడండి. ఒక్క ఆఫీసర్ని ఇబ్బంది పెట్టడానికి కక్షపూరితంగా. దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు ఆయన డిఈగా ఉన్నాడు. ఒకప్పుడు చీఫ్ జనరల్ మేనేజర్గా ఉన్న రఘు గారు ఇవాళ డివిజనల్ ఇంజనీర్గా ఉన్నాడు. మధ్యలో ఇంకా ఎస్సీ కూడా కాదు, నాకున్న సమాచారం ఇది. డిపార్ట్మెంట్లో నేను రిటైర్ అయ్యేప్పటి 4 ఏళ్ళు అవుతుంది. నాకున్న సమాచారం ప్రకారం ఇది. ఇంత దారుణాలు ఎన్ని చెప్పాలంటే అన్ని చెప్తాను. మీరు లాయర్లకి ఎంత పే చేశారు చెప్పండి? కోర్టు కేసులు కంటే అన్ని కోర్టు కేసులు లిటిగేషన్లు పెట్టారు కదా, ఎంత అంటే ఒక్క ఆన్సర్ లేదు. దీని మీద ముందే ఎంక్వైరీ చేయాలి, ఆర్టీఐ తొందరగా వేయాలి, ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి డిపార్ట్మెంట్లో. నాకున్న సమాచారం ప్రకారం కోర్టు కేసులకే 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక ఎస్ఎల్ఏ గారు మరి మోర్ దాన్ 300 crores తీసుకున్నాడట ఒక్క పర్సన్ కోర్టు కేసుల గురించి. ఆయన పేరు చెప్తే బాగోదు, ఈ సందర్భంగా ఎస్ఎల్ఏ అని చెప్పాను కదా, చూడండి. తప్పకుండా ఎంక్వైరీ చేస్తుంది గవర్నమెంట్, ఏమి ఊరుకోదు. నేనైనా తప్పుడు సమాచారం ఇస్తే నా మీద కూడా చర్య తీసుకుంటుంది అమ్మా. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ పెన్షన్ తీసుకున్న ఆఫీసర్గా నా బాధ్యత, నేను బాగోవాలి, నా సంస్థ బాగోవాలి, నాతో ఉన్న కొలీగ్స్ అంతా బాగోవాలి, మన తెలంగాణ రాష్ట్రం ఆనందంగా ఉండాలి. అంతేగాని దోపిడీదారులతో నిండిపోకూడదు. మన నాయకులు, మన దగ్గరికి వచ్చిన నాయకులు, వాళ్ళ గతం చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఇప్పుడు సంక్షోభము, విద్యుత్ కి సంబంధించి ఇది అందరూ మాట్లాడుతున్నారు సార్, కానీ ప్రజలం అందరం అలవాటు పడిపోయినాం. 24/7 మనకు కరెంట్ ఉండాల్సిందే ఉంటుంది. సార్, కానీ ఈ ఫ్రీ అనేది ఏదైతే ఉందో, అసలు ఈ ఫ్రీ సిస్టమ్ నిజంగా మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా సార్? నేను ఒక ఆఫీసర్గా చెప్పేది ఏంటంటే, ఒక దుర్మార్గమైన ఆఫీసర్ నోటి నిండా అబద్ధాలు, ఒక కేసీఆర్ 100 అబద్ధాలని నేను ప్రచారం చేశాను బాగా. ఒక అబద్ధం కాదు, ఆయన నోరు ఇప్పితే 100 అబద్ధాలు అందరికీ తెలుసు.
ఏదో తెలంగాణ యాసలో ఏదో చెప్పేస్తూ అరే బాయ్ ఒరే బాయ్ అంటూ అబద్ధాలు చెప్పుకుంటూ. ఉదాహరణకు ఒకటి చెప్తా. ఒకరోజు సూర్యాపేట వెళ్ళాడు ఈయన. అక్కడ ఒక చెరువు చూసి అరే ఆ నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు అన్నాడట. కాళేశ్వరం ఎక్కడ ఉంది, సూర్యాపేట ఎక్కడ ఉంది? అలాంటి అబద్ధాలు చెప్పే దిట్ట, యథారాజా తథా ప్రజ అన్నట్టు మొత్తం నైతిక విలువలన్నీ, తెలంగాణ సమాజంలో నైతిక విలువలన్నీ నాశనం చేశాడు ఈయన. ఎన్ని బెల్ట్ షాపులు, ఎన్ని వైన్ షాపులు, ఎంత మన ఆదాయం. తెలంగాణ వచ్చినప్పుడు మన ఎక్సైజ్ ఆదాయం ఎంత? 12,000 కోట్లు. ఇవాళ 43,000 కోట్లు వస్తుందంటే తాగుబోతులు తెలంగాణ తయారు చేశాడు. ఎస్ సార్, ఇప్పుడు ఫ్రీ సిస్టమ్ అనేది కరెక్టా కాదా? ఏమండి, ఈ భారతదేశం అనేది సంక్షేమ దేశం. పేదవాళ్ళు ఎప్పుడు కూడా హక్కును చేర్చుకుంటుంది. ఫ్రీలు అనేది ఎప్పుడూ ఉంది. భూములు ఇచ్చారు, అసైన్ ల్యాండ్స్ ఇచ్చారు, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారు గతంలో. పేద ప్రజలకి తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాల తప్పుడు విధానం వల్ల ఇవాళ నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి వాళ్ళు చేయగలిగే సంస్థల్లో వాళ్ళు కొన్ని పథకాలు పెట్టాలి. రెండోది, ఇటువంటి అబద్ధాలాడే రాజుని ఓడించాలంటే మంచి స్కీములు, ఆకర్షణమైన స్కీములు మనసొప్పపోయినా పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే.